వెల్కమ్ టు హై ఫ్లైనర్స్ ఛానల్. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మనం సంపాదించే డబ్బు మన అవగాహన లేకుండానే ఎక్కడో ఖర్చు అయిపోతున్నాయి. అవన్నీ కూడా ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎలా ఖర్చు అవుతున్నాయి, ఎందుకు ఖర్చు అవుతున్నాయి, ఎంత ఖర్చు అవుతున్నాయి అని తెలుసుకోవడమే ఈ మనీ మేనేజ్మెంట్. అంతేకాకుండా ఈ మనీ మేనేజ్మెంట్లో మనం సంపాదించుకున్న డబ్బుని ఎంతవరకు ఖర్చు చేయాలి, ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంతవరకు మనం అదనపు ఖర్చుగా వాడుకోవాలి అనేది ఈ మనీ మేనేజ్మెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ మనీ మేనేజ్మెంట్ అనేది చిన్నవాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మనీ మేనేజ్మెంట్ అంటే మీరు సంపాదించే డబ్బు ఎలా ఖర్చు చేయాలో, ఎలా సేవ్ చేయాలో, ఎలా పెట్టుబడి పెట్టాలో, ఎలా ప్రణాళిక వేసుకోవాలో అని అర్థవంతంగా తెలియజేసే ప్రక్రియనే మనం మనీ మేనేజ్మెంట్ అంటాం. ఈ మనీ మేనేజ్మెంట్లో ముఖ్యంగా బడ్జెటింగ్ అంటే మీకున్న ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దేనికోసం ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి అనేది ముందుగానే మనం ఒక ప్లాన్ అంటే ప్రణాళికని సిద్ధం చేసుకోవడాన్ని బడ్జెటింగ్ అంటారు. తర్వాత వచ్చేసి సేవింగ్స్. ఈ సేవింగ్స్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే అత్యవసర పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ సేవింగ్ డబ్బు అనేది మనకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో మనం ఏదైనా నెరవేర్చుకోలేని కోరికలు ఏమైనా ఉంటే ఈ సేవింగ్స్ ద్వారా కొంతవరకు ఈ సేవింగ్స్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేసి సరైన రీతిలో ఖర్చు పెట్టడం అంటే అవసరాలకు మించి ఖర్చు పెట్టకుండా ఎక్కడ అవసరపడుతుంది, ఎంత అవసరపడుతుంది, ఎలా ఖర్చు పెట్టాలి అనేది తెలుసుకోవడాన్నే ఈ మనీ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. తర్వాత వచ్చేసి రుణాన్ని నియంత్రించడం అంటే కొత్త అప్పులు చేయకుండా ఉన్న అప్పుని మనం ఎలా తీర్చుకోవాలి అనేది ఈ మనీ మేనేజ్మెంట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడం అంటే మనం సంపాదించుకున్న డబ్బుని కొంత మేరకు పెట్టుబడులు పెట్టడం అనేది ఈ మనీ మేనేజ్మెంట్లో మనం నేర్చుకోవచ్చు. తర్వాత భవిష్యత్తు కోసం మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. భవిష్యత్తు కోసం అంటే మీ జీవిత లక్ష్యం కోసం ముందుగానే మనం కొంత డబ్బు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాలి అనేది ఈ మనీ మేనేజ్మెంట్లో మనం తెలుసుకోవచ్చు. ఈ మనీ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల మనకు జరిగే నష్టాలు ఏంటిది అంటే ఈ మనీ మేనేజ్మెంట్ మన జీవితంలో లేకపోవటం వల్ల మనం సంపాదించుకున్న డబ్బు మొత్తము కూడా మన ఖర్చులకే మనం ఖర్చు పెట్టేస్తున్నాం. మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మనం భవిష్యత్తు కోసం ఆలోచించకుండా మనం సేవింగ్స్ చేయట్లేదు. కాబట్టి మన ఖర్చుల కోసమే ఖర్చు అయిపోతుంది. ఈ మనీ మేనేజ్మెంటే లేకపోతే అప్పుల్లో చిక్కుకునే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మనీ మేనేజ్మెంటే లేకపోతే డబ్బు చేతుల్లో ఉండదు, ఆర్థిక ఒత్తిడికి మనం గురయ్యే అవకాశం ఉంటుంది, మెంటల్లీ డిస్టర్బ్ అవుతుంది. మనీ మేనేజ్మెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే మనకి కలిగే ప్రయోజనాలు ఏంటిది? మనీ మేనేజ్మెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే మనశ్శాంతిగా నిద్రపోవచ్చు. ఈ మనీ మేనేజ్మెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే డబ్బును పొదుపుగా ఎలా వాడాలి అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ మనీ మేనేజ్మెంట్ కనుక మనం నేర్చుకున్నట్లయితే మన లక్ష్యాలను త్వరగా చేరుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మనీ మేనేజ్మెంట్లో డబ్బు సేవ్ చేయటం, ఇన్వెస్ట్మెంట్ చేయటం రెండు భాగాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్, డబ్బు సేవింగ్ ఈ రెండు కూడా మన లక్ష్యాలను తొందరగా నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చిన్నలు కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు మనీ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.